ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. మైలవరం, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి. సో ఇటు అమరావతి కూడా ఇప్పుడు కలిపితే. సో ఈ ప్రజలందరికీ కూడా విజయవాడ రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి, అక్కడ ట్రాఫిక్‌లో ఇరుక్కొని అక్కడ ట్రైన్ ఎక్కడానికి ఇబ్బంది పడే సిట్యుయేషన్ ఉన్న నేపథ్యంలో దానికి ఆల్టర్‌నేటివ్‌గా నా వెనకాల కనబడుతున్న రాయనపాడు రైల్వే స్టేషన్ ఎప్పుడో నిర్మితమైంది. కానీ ఈ రైల్వే స్టేషన్ ఇప్పటివరకు కూడా పెద్దగా ఉపయోగపడిన దాఖలాలు లేవు. అతి కొన్ని ట్రైన్స్ మాత్రమే ఇక్కడ ఆగేవి. ఇక్కడ ఆగిన ఏ ట్రైన్ కూడా విజయవాడలో ఆగదు. విజయవాడలో ఆ స్టేషన్‌లో ఆగిన ఏ ట్రైన్ కూడా ఇక్కడ ఆగే పరిస్థితి ఉండేది కాదు. కేవలం ఇది హాల్టింగ్ కోసం, అంటే కేవలం ట్రాఫిక్ ఎక్కువ ఉంటే రైల్వే స్టేషన్‌లో దానికోసం అని కొన్ని ట్రైన్స్‌ని ఇక్కడ హోల్డ్ చేసేవాళ్ళు. అటువంటి రాయనపాడు రైల్వే స్టేషన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో శాటిలైట్ రైల్వే స్టేషన్ కాబోతుంది కాదు, అయిపోయింది కూడా. దాదాపుగా 36 కోట్లు ఖర్చు పెట్టి అమృత్ స్టేషన్స్, మొత్తం భారతదేశంలో 75 అమృత స్టేషన్స్‌ని నిర్మిస్తే అందులో రాయనపాడు కూడా ఒకటి ఉంది. సో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు కూడా చాలా అంటే రాయనపాడు రైల్వే స్టేషన్కి వచ్చేది కూడా అతి తక్కువ మంది ప్రయాణికులు మాత్రమే. కానీ ఇక మీదట 3 ప్లాట్ఫామ్లు ఉన్న ఈ రాయనపాడు రైల్వే స్టేషన్లో ఇప్పటివరకు కూడా కేవలం 10-12 ట్రైన్లు ఆగేవి. ఇక మీదట ట్రైన్ల సంఖ్య పెరగబోతోంది, ఇక్కడ ప్రయాణికుల సంఖ్య కూడా పెరగబోతోంది. ఎందుకు ఇదంతా కూడా జరగబోతోందని చెప్పడానికి ముందు ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు చెప్పాలి. అమృత్ స్టేషన్స్లో భాగంగా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ రైల్వే స్టేషన్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఆగే ట్రైన్స్ ఏంటో మీకు చెప్తాను, ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ కూడా మీకు చెప్తాను. నిజంగా విజయవాడ రైల్వే స్టేషన్ తలదన్నే రీతిలో ఈ అమృత్ స్టేషన్, రాయనపాడు రైల్వే స్టేషన్ తీర్చిదిద్దారు. నిజంగా చాలా చాలా బాగుంది. ఈ స్టోరీ చివరి వరకు చూడండి. నిజంగా ఇక్కడ ప్రజలందరూ, చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ది బెస్ట్ రైల్వే స్టేషన్ ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ అవుతానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ స్టేషన్ గురించి పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. చివరి వరకు కూడా ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు రాయనపాడు రైల్వే స్టేషన్లోకి వెళ్ళే ముందు, లోపల సౌకర్యాలు తెలుసుకునే ముందు స్టేషన్ అవుట్లుక్ ఒకసారి మీకు చూపిస్తాను. ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు అంటే, ప్రతి అమృత్ స్టేషన్కి లోకల్గా ఉన్న, అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న సాంస్కృతిక అలాగే వాళ్ళకి సంబంధించిన ఆధ్యాత్మికతను ఉట్టిపడే విధంగా అక్కడ ఒక పెయింటింగ్స్ వేస్తున్నారు. ఈ రాయనపాడు ప్రత్యేకత ఏంటి అంటే, కొండపల్లికి అతి సమీపంలో ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. స్టేషన్ మొత్తం కూడా కొండపల్లి బొమ్మలకి సంబంధించిన పెయింటింగ్స్ స్టేషన్ మొత్తం కూడా వేశారు. ఎంత అద్భుతంగా ఉందంటే, విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఎంత అందంగా ఉంటుందా లేదా అనేది కూడా డౌట్. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. చూడొచ్చు, కొండపల్లి బొమ్మల్ని మొత్తాన్ని కూడా ఆటిని నింపేశారు. లోపల కూడా కొండపల్లి బొమ్మలకు సంబంధించి ఏమైనా కొనుగోలు చేయాలన్నా కూడా ప్రత్యేకమైన కౌంటర్ కూడా పెట్టబోతున్నారు. సో కొండపల్లి బొమ్మల్ని ప్రొజెక్ట్ చేయడం, అలాగే ఇక్కడున్న సాంస్కృతిక వైభవాన్ని కూడా తెలియజేసే విధంగా ఒక అద్భుతమైన స్ట్రక్చర్ని అయితే మీకు అవుట్లుక్లో కనబడుతుంది. రాయనపాడు స్టేషన్లోకి మీరు వచ్చే ముందు ఇంత అద్భుతమైన స్ట్రక్చర్ అనేది బయట కనబడుతుంది. సో లోపల ఎలా ఉండబోతుంది అని చెప్పే ముందు బయటే ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది ఈ స్టేషన్ ఎలా ఉండబోతుందని చెప్పడానికి. బేసిక్గా ఈ స్టేషన్, మీరు ఇప్పుడు చూస్తున్న స్టేషన్, ఈ బాగు చేయకముందు ఎలా ఉండేది అంటే చాలా దారుణంగా ఉండేది ఇక్కడ పరిస్థితి. కేవలము ఇది ఒక వ్యాగన్లా మాత్రమే, అంటే మనకి బస్సు డిపోల్లో బస్సులు ఆగేటప్పుడు పక్కన డిపార్చర్ ఎట్లా ఉంటుందో ఆ టైప్లో ఈ రైల్వే స్టేషన్ ఉండేది. కొన్ని మాత్రమే విజయవాడ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతూ ఉంటే ఒక స్టాండ్ పైగా మాత్రం ఇక్కడ ట్రైన్లు ఆపుకోవడానికి అవకాశం ఉండేది ఒకప్పుడు. రాయనపాడు రైల్వే స్టేషన్ అంటే ఏంటంటే, ట్రైన్ బిజీగా ఉంటే ప్లాట్ఫామ్లోకి వెళ్ళే కంటే ముందు ఇక్కడ హాల్టింగ్ మాత్రమే రాయనపాడు రైల్వే స్టేషన్ ఉపయోగపడేది. బట్ ఇప్పుడు అలా కాదు, ఏకంగా ఇది రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దారు. ఇదివరకులాగా ఉండడం కాదు, ఇక్కడ పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత, పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్నీ కూడా ఈ స్టేషన్ అయితే ఒక అద్భుతమైన స్టేషన్గా తీర్చిదిద్దారు. కేవలం షార్ట్ టైంలోనే 36 కోట్ల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దారు. బయట చూసారు అంత అద్భుతంగా. ఒకసారి లోపలికి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1, 3 ప్లాట్ఫామ్ లోపల ఉన్నాయి. అందులో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే చాలా నీట్గా తీర్చిదిద్దారు. సెకండ్ ఫేజ్లో 2-3 ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే ప్రయాణికులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఉందా లేదా అని లోపలికి వెళ్ళి తెలుస్తుందో రండి. సో స్టేషన్లోకి రాగానే బయట మనం అవుట్లుక్ చూసాం కదా, లోపలికి రాగానే స్టేషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి మనం వెళ్తున్నాం. బేసిక్గా ఇవన్నీ కూడా అమృత్ స్టేషన్స్ అంటే తేడా ఏంటి అనేది చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన అత్యాధునిక టెక్నాలజీ మొత్తాన్ని కూడా స్టేషన్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి చిన్న చిన్న స్టేషన్స్, నియర్ బై ఉన్న స్టేషన్స్ అన్నింటినీ కూడా
ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా అప్డేటెడ్ వెర్షన్స్లో తీసుకురావడానికి, అంటే శాటిలైట్ స్టేషన్స్ అంటారు, అట్లా తీసుకురావడానికి తయారు చేసినవే ఈ అమృత్ స్టేషన్స్. సో లోపలికి రాగానే మీరు రిజర్వేషన్ కౌంటర్లో ఇక్కడ మీరు ఫామ్ ఫిల్ చేయడానికి ఒక టేబుల్, అలాగే రిజర్వేషన్ కౌంటర్ ఒకసారి మనం చూస్తున్నాం. ఈ రిజర్వేషన్ కౌంటర్ ఒకటి ఉంది, టికెట్ కౌంటర్ ఒకటి ఉంది, అలాగే దివ్యాంగ టికెట్ కౌంటర్ అని చెప్పి మరొకటి హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి సపరేట్గా టికెట్ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేశారు. లేదు మీకు ఈ రాయనపాడికి సంబంధించి ఇంకేమైనా కావాలనుకుంటే డీటెయిల్స్ కోసం రైల్ 1 అని ఇండియన్ రైల్వే సంబంధించిన ఇక్కడ మనం చూడొచ్చు క్యూఆర్ కోడ్ ఒకటి ఇక్కడ పెట్టారు. సో ఈ క్యూఆర్ కోడ్లో ఏంటంటే రిజర్వ్డ్ టికెట్స్ కానీ, అన్రిజర్వ్డ్ టికెట్స్ కానీ, ప్లాట్ఫామ్ టికెట్స్ కానీ, సీజనల్ టికెట్స్ కానీ, ఒకవేళ ట్రైన్స్ ఎక్కడ సెర్చ్ చేయడం కానీ, పిఎన్ఆర్ స్టేటస్ కానీ, కోచ్ పొజిషన్స్ కానీ, ట్రాక్ యువర్ ట్రైన్, ఆర్డర్ యువర్ ఫుడ్, ఫైల్ రిఫండ్, రైల్ మ్యాడెడ్. సో సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి మొత్తం జస్ట్ దీన్ని ఒకసారి స్కాన్ చేస్తే చాలు, మొత్తం మీకు సంబంధించి రాయనపాడు స్టేషన్లో ఉండే ఫెసిలిటీల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఫుల్ డీటెయిల్స్ అన్నీ వచ్చే విధంగా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ని పెట్టారు. సో దీన్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు రావాలనుకుంటే నేరుగా ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వెళ్ళాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు, నేరుగా ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్లాట్ఫామ్స్ అనేవి సాధారణంగా విజయవాడ రైల్వే స్టేషన్ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలుసు. చాలా నీట్గా ఉంటాయి, చాలా క్లీన్గా ఉంటాయి. సో దానికోసం రైల్వే అధికారులు 24 రైల్వే అధికారులు సిబ్బంది సహాయంతో 24 గంటల పర్యవేక్షణ అనేది చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు రాయనపాడికి అదే సిచ్యువేషన్ ఉంటుందా అంటే ప్రస్తుతం ఓపెనింగ్ కాబట్టి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడా కూడా చిన్న అంటే ఇక్కడికి చూడడానికి వస్తున్నారు చాలామంది, బట్ వస్తున్నప్పటికీ కూడా ఏ చిన్న ఇక్కడ పేపర్ ముక్క కూడా లేకుండా ఇమ్మీడియట్గా ఇక్కడ స్టాఫ్ ఉన్నవాళ్ళు ఉన్నట్టు క్లీన్ చేసే ఏర్పాటై ఉంది. ఒకసారి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాను, ఒకసారి చూడొచ్చు ఎంత చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఒక ట్రైన్ సరిపోవడానికి, ఒక ట్రైన్ దాదాపుగా ట్రైన్ కన్నా ఇంకా చాలా పెద్దగా ఇంకా అడిషనల్గా ఉంది. 1 కిలోమీటర్ పైనే ఉండొచ్చేమో, ఐ థింక్ అంత పెద్దదిగా ఉంది. సరే ప్లాట్ఫామ్ సంగతి పక్కన పెడితే ఒకసారి ఇక్కడ చూడొచ్చు ప్రీమియం వెయిటింగ్ హాల్. అంటే మీరు ప్లాట్ఫామ్ నెంబర్లోకి రాగానే ఒకసారి మనకి ప్రీమియం వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇది ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్. మనం కనుక ట్రైన్ రావాలి అంటే బేసిక్గా విజయవాడ నుంచి ట్రైన్ రావాలి అంటే కాస్త ఆలస్యం అయితే ఒకవేళ అయితే కనుక ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది. చాలా 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 నీట్గా ఉంది ఈ లాంజ్ అంతా కూడా. లోపల వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సరే లాంజ్ మాకు అక్కర్లేదు, ఇన్ టైంకి వచ్చేస్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా కనుక లోపలికి వస్తే ప్లాట్ఫామ్ నెంబర్లోకి 1లోకి రాగానే లెఫ్ట్కి తిరిగితే వెయిటింగ్ హాల్ పక్కకి వెళ్తే మీకు ఇక్కడ మరుగుదొడ్లు ఉంటాయి. అంటే బేసిక్గా మన మరుగుదొడ్లు రైల్వే స్టేషన్లో ఉండే మరుగుదొడ్లు ఉండే రేంజ్ అనుకున్నాం కాదు, చాలా చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంచేందుకు ప్రత్యేకమైన సిబ్బందిని కూడా ఇక్కడ ఉంచారు. ఎందుకంటే ఈ స్టేషన్ని ఒక శాటిలైట్ స్టేషన్ కింద తీసుకురావాలనే ఉద్దేశంతో. సో మీరు అక్కడ నుంచి రాగానే వెయిటింగ్ హాల్ నుంచి రాగానే మీకు మాడ్యులర్ టాయిలెట్స్ ఒకసారి మనం చూడొచ్చు. చాలా అత్యాధునికంగా ఉండే టాయిలెట్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం లాంజ్లోకి వెళ్ళలేదు అనుకుంటే అంటే వెయిటింగ్ హాల్కి అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడ టాయిలెట్స్ని ప్రత్యేకంగా పెట్టారు. సో పక్క బిల్డింగ్ వస్తే మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ రైల్వేకి సంబంధించిన అధికారులు కానీ పోలీసులు కానీ వాళ్ళకి సంబంధించిన ఇక్కడ సపరేట్ క్యాబిన్స్ అనేవి చూస్తున్నాం. ఈ బిల్డింగ్ మొత్తం కూడా పక్కన బిల్డింగ్ మొత్తం కూడా రైల్వేకి సంబంధించిన పోస్ట్ కమాండర్ వారి కార్యాలయం రాయనపాడు పోస్ట్ అని ఉంది. సో రైల్వే రక్షణ దళం. సో ఇక్కడ రైల్వే పోలీస్ సంబంధించిన మీరు కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా రైల్వే దగ్గర సంబంధించి ఇక్కడ బిల్డింగ్ని ప్రత్యేకంగా కట్టారు. సో పార్సల్ ఆఫీస్ అనేది ఇదే ఇక్కడ నుంచి కరెక్ట్గా మీరు లెఫ్ట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే పార్సల్ ఆఫీస్ కూడా ఉంటుంది. సేమ్ విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ రాయనపాడు ప్లాట్ఫామ్ కూడా తీర్చిదిద్దారు. బేసిక్గా ఇవాళ ఓపెన్ చేసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయినా 2, 3 కూడా ఉన్నాయి దీని పక్కన, బట్ వాటిని అయితే ఇంకా రెనోవేట్ చేస్తున్నారు. సో అవి కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి వెళ్ళే ట్రైన్స్ అయితే ఆగుతున్నాయి, 2, 3లో కూడా ఆగుతాయి. కాకపోతే ఈ స్థాయిలో డెవలప్ చేయడానికి కాస్త టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మొదటి ఫేజ్ కింద ప్లాట్ఫామ్ నెంబర్ 1ని కంప్లీట్ చేశారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ ఫ్యాన్ల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని చైర్స్ కూర్చోవడానికి పిల్లలకు మనం చూస్తున్నాం, కొంతమంది పిల్లలు కూడా కూర్చుని ఉన్నారు. సో ఈ విధంగా కూర్చోడానికి ఉంది. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఎక్కడికక్కడ పెట్టారు. దాదాపుగా ప్రతి మనం చూస్తున్నాం 50 మీటర్స్కి ఒక వాటర్ పాయింట్ ఒకటి కూడా ఇక్కడ పెట్టడం చూస్తున్నాం. సో సేమ్ విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా రాయనపాడులో ప్లాట్ఫామ్ నెంబర్ను కూడా తీర్చిదిద్దారు. నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది. అంత తక్కువ కాస్ట్కి ఈ విధంగా ఫెసిలిటీలు వస్తున్నాయంటే నిజంగా గ్రేట్ అని మెచ్చుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా రాయనపాడుకు సంబంధించిన అవుట్లుక్ కానీ లోపల ఉన్న ఫెసిలిటీస్ కానీ. సో ఒకసారి ఏ ట్రైన్స్ వెళ్తాయి, ఏ ట్రైన్స్ ఇక్కడ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. సో స్టేషన్ అయితే అభివృద్ధి పరంగా చాలా అద్భుతంగా చేశారు. బట్ ట్రైన్స్ ఏమొస్తాయి అనేది చాలామందికి డౌట్.
ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే రాయనపాడు రైల్వే స్టేషన్కి విజయవాడ జంక్షన్లో ఆగే ఏ ట్రైన్ కూడా రాయనపాడులో ఆగదు, రాయనపాడులో ఆగేది ఏది కూడా విజయవాడ జంక్షన్కి వెళ్ళదు. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో రాయనపాడు స్టేషన్కి వచ్చి మీరు ట్రైన్ ఎక్కాలంటే ఏం చేయాలి? మీరు సికింద్రాబాద్ వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కాలి అనుకుంటే, రాయనపాడు స్టేషన్ మీరు వచ్చారు, సో సికింద్రాబాద్ వైపు వెళ్ళే ట్రైన్ ఎక్కాలి అంటే చూడొచ్చు ఇక్కడ క్లియర్గా ప్లాట్ఫామ్ నెంబర్ 1 దగ్గరికి వచ్చాక మీకు క్లియర్గా రాసి ఉంటుంది. మనకు విశాఖపట్నం కాచిగూడ ఎక్స్ప్రెస్ ఒకటి, అలాగే కాకినాడ టౌన్ టు లింగంపల్లి, అలాగే సంబల్పూర్ నాందేడ్, విశాఖపట్నం నాందేడ్, విజయవాడ భద్రాచలం రోడ్, షాలిమార్ సికింద్రాబాద్, షాలిమార్ సికింద్రాబాద్, విజయవాడ డోర్నకల్ జంక్షన్, కాకినాడ పోర్ట్, లింగంపల్లి. సో వీటికి సంబంధించిన బోర్డు అంతా కూడా క్లియర్గా రాసుంది. ఇక్కడ మీరు ఏ ట్రైన్ ఎక్కాలి అనేది ముందే మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర మీరు టికెట్లు బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కాలంటే సికింద్రాబాద్ వైపు మీరు వెళ్ళాలి అంటే కనుక వెళ్ళే ట్రైన్స్ ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చూడొచ్చు. అవి ప్రతిరోజు ఉంటాయా, సోమవారం, బుధవారం, శుక్రవారం, కొన్ని అంటే డేస్ వారీగా ఎవ్రీడే ఉంటాయి, అలాగే వీక్లీ నడిచే ట్రైన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీరు వెళ్ళాలి అనుకుంటే విజయవాడలో ట్రైన్ మిస్ అయితే రాయనపాడులో ఎక్కాలి అనుకుంటే ఖచ్చితంగా జరగని పని. మీరు రాయనపాడు వస్తే రాయనపాడు నుంచి వెళ్ళే ట్రైన్స్ మాత్రం ఎక్కాలి. విజయవాడలో మిస్ అయితే ఇక్కడ ఎక్కాలనుకుంటే ఇక్కడ ట్రైన్ ఆగదు. ఇక్కడి నుంచి వెళ్ళే ట్రైన్స్ వేరు, అది విజయవాడ ఆగు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో సికింద్రాబాద్ తర్వాత ఇక రాజమండ్రి వెళ్ళే ట్రైన్స్ అంటే దూర ప్రాంతాల నుంచి మీరు రాజమండ్రి సైడ్ వెళ్ళే ట్రైన్స్ అయితే రాయనపాడు దగ్గర ఆగే ట్రైన్స్ ఒకసారి మనం చూడొచ్చు. కాచిగూడ విశాఖపట్నం ట్రైన్ అవుతుంది, లింగంపల్లి కాకినాడ టౌన్, లింగంపల్లి కాకినాడ పోర్టు, నాందేడ్ సంబల్పూర్, నాందేడ్ విశాఖపట్నం, సికింద్రాబాద్ షాలిమార్, అలాగే సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్. సో అవి ఎప్పుడెప్పుడు వస్తాయని పక్కన టైమింగ్తో పాటు ప్రతిరోజు కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం, సో వీక్లీ ట్రైన్స్ కూడా ఉంటున్నాయి. ఇక విజయవాడ వైపు వెళ్ళే ట్రైన్స్, ఇక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఈ రెండు ట్రైన్స్ డోర్నకల్ జంక్షన్, అలాగే భద్రాచలం రోడ్, ఈ 2 ట్రైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ట్రైన్స్ మాత్రమే ఇక్కడి నుంచి మనకు వెళ్తాయి. అది కూడా మెమూ ట్రైన్స్ అంటే దాదాపుగా ప్యాసింజర్ అని చెప్పొచ్చు. సో ఈ ట్రైన్స్ మాత్రమే వెళ్తాయి. సో మీరు రాయనపాడు వెళ్ళాలి, రాయనపాడు స్టేషన్ నుంచి కనుక మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే మాత్రం ఈ విషయాన్ని పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా మీరు రైల్వే దాంట్లో యాప్స్లో రైల్వే యాప్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు రాయనపాడు రైల్వే స్టేషన్. లేదు అంటే ఇక్కడ మీకు ఇచ్చిన క్యూఆర్ కోడ్, మనం మొదట చెప్పుకున్నాడు క్యూఆర్ కోడ్ ఉంది కాబట్టి క్యూఆర్ కోడ్ ద్వారా ఇక్కడ మీరు స్కాన్ చేస్తే ఈ పూర్తిగా స్టేషన్ సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఇక్కడ ఉన్న సౌకర్యాలు కానీ, లేదా ఇక్కడ ఉన్న టికెట్ కౌంటర్కి సంబంధించిన విషయాలు కానీ, లేదా వెళ్ళే ట్రైన్స్ విషయాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే రాయనపాడు రైల్వే స్టేషన్ ఉపయోగం అయితే చాలా ఉంది. భవిష్యత్తులో ఈ స్టేషన్ కిటకిటలాడిపోయే అవకాశం 100% ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మొదలైపోయినాం కదా, నందిగామ దగ్గర నుంచి కంచికచర్ల కానీ, మైలవరం కానీ, ఇబ్రహీంపట్నం కానీ, గొల్లపూడి కానీ, అమరావతి కానీ, సో ఇక్కడ ఎక్కడ దిగాలన్నా ఇక్కడ నుంచి ఈజీ యాక్సెస్ రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల రైల్వే స్టేషన్ అంటే మెయిన్గా విజయవాడ జంక్షన్కి అయితే ఇది హార్ట్లో ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. దాదాపు 36 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్ 1 కింద ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఇప్పుడు ప్రారంభించారు మోడీ. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 అనేది అతి త్వరలోనే ప్రారంభించబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది రైల్వే శాఖ చెప్తోంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, రాయనపాడు రైల్వే స్టేషన్ నుంచి.